గలీజ్గా మాట్లాడుకుంటున్నారు, చేతులు వేసుకుంటున్నారు. ఏంటి నాకు తలకాయ నొప్పి పెట్టి మీ గురించి ధ్యాస ఎక్కడున్నానా, మీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నారు, ఏ తప్పుడు పని చేస్తున్నారు ఇంట్లో అలాగని. వదిలేస్తే ఇక్కడ ఏం తప్పు చేసావు నువ్వు? చూపిస్తాను నీకు తప్పు. ఏం చూపిస్తావు? కొట్లాడు, నేను మాట్లాడతా ఒక్క నిమిషం. ముందు నీకు చెప్పానా నేను? చెప్పండి మీ పేరు? నా పేరు జగన్నాథం. జగన్నాథం. ఓకే, ఈ ఏరియాని ఏమంటారు? బాలనారు. చెప్పు, మీ ప్రాబ్లం ఏంది? నా ప్రాబ్లం అంటే మాది ఆంధ్ర అండి. ఆంధ్ర నుంచి బాలనారం పనికండి వచ్చాను, హైదరాబాద్. పనికండి వస్తే మా తమ్ముడు కూడా కాలేజీలో ఉండేవాడు. కాలేజీలో ఉండడం అంతే, అక్కడెక్కడ ఉండేందుకు ఇల్లు ఉంది కదా, రూమ్కి రారా వదిన నువ్వు కలిపి వండుకుతున్నా అంటే నేను పనికి వెళ్ళి వస్తూ ఉంటాను. అలాగని పనికి వెళ్ళి ఉన్నాను. పనికి వెళ్తే 2-3 చుట్లు చూశాను వాళ్ళిద్దరిని. మాట్లాడుకోవడం, గలీజ్గా మాట్లాడుకోవడం, చేయడం అని చెప్పి చూశాను. చూసి తెలుపు కొట్టాను, తీయలేదు. మరి రెండోసారి తెలుపు కొట్టాను, తీయలేదు. నాకు నేను తోసేసాను. తోసేస్తే గలీజ్గా మాట్లాడుకుంటున్నారు, చేతులు వేసుకుంటున్నారు. గలీజ్గా మాట్లాడుకుంటున్నారు, చేతులు వేసుకుంటున్నారు. అని నాకే ఆశ్చర్యం అనిపించి అన్నీ ఖాళీ చేశారు. నువ్వు హాస్టల్కి వెళ్ళిపో, ఇక్కడ వద్దు, ఏదో ఉంటామని తీసుకొస్తాను తమ్ముడు వల్ల, కానీ నాకే అసలు పెడుతున్నావు బయటరా, నేను బతకాల, తలెత్తుకో బతకాల, ఊళ్ళో శవాలరా అని చెప్పేసి అనబడికాడు. హాస్టల్కి పోయాడు. ఆ తర్వాత 4-5 నెలలు పోయాక ఈవిడేం బయటకు వెళ్తుందని చెప్పాడు. ఆ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే కాలేజీకి రాలేదన్న, ఇవాళ ఎక్కడికో పని ఉండదని వెళ్ళాడు. తెర మా స్కెన్కోబడి చూసుకోబడికి ఇద్దరు సినిమాకి వెళ్ళారని తెలిసింది. వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారు సినిమాకి వెళ్ళారు అలాగని. థియేటర్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళామంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నది. నేను అన్నాను, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే అడుగు హాస్టల్లో లేడు, నువ్వు ఇంటికాడ లేవు, వెళ్ళి 6 గంటలు అవుతుంది, ఏం చేస్తున్నారు రుద్రాన్ని కనుక్కోబడి మా ఇద్దరి మీద అనుమానం పెడుతున్నావు, నువ్వు అనుమానిస్తున్నావా అని చెప్పేసి అంటే, నేను నన్ను అనుమానించినందుకు ఏముంది, నేను కష్టపడుకునేందుకు, నేను పోతున్నాను పైనది చేసుకునేందుకు, మీరిద్దరు చేసి ఎవరాలు ఇయ్యా, నేను తల ఎత్తుకో తిరగాల, శవాల బతకాల. నేను ఏంటి నాకు తలకాయ నొప్పి పెట్టి మీ గురించి ధ్యాస ఎక్కడున్నానా, మీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నారు, ఏ తప్పుడు పని చేస్తున్నారు ఇంట్లో అలాగని. ఒకటి అడిగినాను, ఇద్దరు మమ్మల్ని అనుమానిస్తున్నావా నువ్వు, మా ఫ్రెండ్ ఇంటిగా నేను వెళ్ళాను అని చెప్పేసి అన్నది. అంటే వదిలేసాను అక్క, వదిలేసి నేను పనికి పోయి ఇల్లు పట్టించుకోవట్లేదు ఇక్క, ఎప్పుడు వెళ్తే ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నాను. ప్రాబ్లం ఇది అనమాట. అంటే పనికి వెళ్ళకుండా ఏడికి లేకుండా నాకు ఇబ్బంది అవుతుంది, తప్పు చేస్తుంది. ఒకసారి అయితే నువ్వు తప్పు చేయడం చూసినావు, తమ్ముడికి చాలా సార్లు బుద్ధి చెప్పినా కూడా వాడు మాట వినట్లేదు. ఇప్పుడు రూమ్ ఒకటే ఉందా, ఇంకా ఇంకో రూమ్ ఉందా? పక్కన బెడ్రూమ్ ఉందా? ఓకే. సో ఇప్పుడు బెడ్రూమ్లో కెమెరా పెడదాం. సో ఏంటంటే ఇంకో నా దగ్గర 2 కెమెరాలు ఉంటాయి, ఇది ఒక కెమెరా, ఇంకో కెమెరా ఉంది. వాళ్ళు కనిపించకుండా నేను కనిపించకుండా అయితే కెమెరా పెడతా. పిల్లలు ఏడికి వెళ్ళింది ఇప్పుడు బయటకు వెళ్ళిందని చెప్పింది. 1 అవర్ పడుతుంది. 1 అవర్ పడుతుంది అన్న. సో ఆమె వచ్చే లోపల నేను కెమెరా ఫిక్స్ చేస్తా తెలియకుండా. కెమెరా కూడా ఇది కూడా పెడుతున్నా తెలియకుండా, వేరే ప్లేస్లో పెడతా. మైక్ వచ్చేసి హాల్లో ఒకటి ఉంటుంది, బెడ్రూమ్లో దీని కింద ఒకటి ఉంటుంది. వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంటుంది, ఎందుకంటే సరౌండింగ్ ఇక్కడ ఉంది కాబట్టి మీకు డీటెయిల్గా వినిపిస్తుంది. మైక్ అయితే ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం.
మీ అన్న పనికి వెళ్ళాడు. హలో, మీ అన్న పనికి వెళ్ళాడు, ఈరోజు వస్తావా? తిన్నావా? సరే, తొందరగా వచ్చేయి, మరి వంట చేస్తున్నా. మరి ఫోన్ చేసి వెళ్దామని కాల్ చేశాను. అవునా? మీ అన్న పనికి వెళ్ళాడు, 4 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుందో ఈరోజు పనికి వెళ్ళాడు. ఎందుకు డౌట్ వచ్చింది. డౌటా? డౌట్ ఏమి ఉండదులే కానీ మీరు ఇంట్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు అందరు చూసారు, మళ్ళీ ఇప్పుడు వస్తుంటే అందరు చూడరా? ఇప్పుడు ఎలాగ కాల్ చేస్తావు కదా, మరి వచ్చాను కలుద్దామని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను. మరి నేను కలవద్దు అంటే నాకు పేషెన్స్ ఎక్కువకుండా. టెన్షన్ ఏం పడుకో ఈరోజు ప్రశాంతంగా కలిసిన తర్వాత నెక్స్ట్ టైం బయట చూద్దాం. పోయే రూమ్స్ బుక్ చేయండి, అక్కడికి వెళ్దాము. ఎప్పుడు అక్కడికి కలుస్తాను కదా, ఇప్పుడు వచ్చాను కదా ఇంటికి. ఇప్పుడు వచ్చాను కదా, కలవద్దు అంటే నేను కలుద్దాను అంటాను. మీ అన్నయ్యకు అన్నీ వేసుకుంటారు, వాసన వస్తుంది. ఇంకా మానలేదు, వెళ్ళిపోతే ఇంకేది మానలేదు. మీరేం చెప్పడం లేదు కదా. నేను చెప్పిన వింటాడేంటి? వినడు కదా. నేను చెప్పినా వినడు, అందుకే కదా నేను వస్తున్నాను నీ దగ్గరికి. నేను నచ్చట్లేదండి. టెన్షన్స్ అవుతుంది, తను చూస్తుంది. తను చూస్తే టెన్షన్స్ అవుతుంది. ఇప్పుడు పనికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేడు కదా. మరి తను ఏ టైంకి వచ్చే తెలుస్తలేదు. ఎప్పుడు వెళ్ళినా కానీ 6 వస్తాడు కదా సాయంత్రం. ఇప్పుడు అప్పుడే రాడలేదు. ఏ టైంకి వస్తుందో తెలుస్తలేదు మధ్యలో. ఏం కాదు, ఇప్పుడైతే కలుస్తాను, తొందరగా వెళ్ళిపోతాను కదా. అటు చూస్తే పెద్ద అయిపోతుంది. ఏం కాదు, మనం చూస్తాడు ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా. ఏం కాదు, ఏం కాదు, మళ్ళీ ఉద్యోగం ఏం తెచ్చాడు, ఏం కాదు. తిన్నావా? తిన్నా, ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళి వచ్చాను. వంట చేసావా? మీకోసం నేను వెయిటింగ్ చేస్తుంటే మీరు బయట ఎలా తింటారు? అవునా? ఫ్రెండ్స్ వచ్చారు కదా, మరి దూరం నుంచి వచ్చారు వాళ్ళు, అందు గురించి వాళ్ళతో తినేసి వచ్చా. బాగోదు కదా. కూర్చో, ఎందుకు టెన్షన్ పడుతుంది? కూర్చో. మీ అన్నయ్య ఎక్కడ వస్తారో అన్న టెన్షన్ అవుతుంది. ఇప్పుడే కదా పోయింది, అప్పుడే రాడలే. దాన్ని ఇప్పుడు వచ్చేది తెలియదు, ఇంకా జరసేపు అయినాక వచ్చేది తెలియదు కదా. పనిలో ఉంటే అప్పుడే రాడు ఆయన. ఇప్పుడప్పుడే రాడలే. కూర్చో, ఎంత టెన్షన్ పడుతుంది? కూర్చో. చెప్పు. తను వస్తే నాకు టెన్షన్ అవుతుంది, అందుకే వద్దు ఇంట్లో అని చెప్తుంది. వచ్చినప్పుడు చూసుకుందాంలే. మన వచ్చాడు, ఏం జరిగిందా? ఏం జరగలేదు. గొడవ చేయలేదా ఇంట్లో? గొడవ చేస్తే ఇప్పుడు మళ్ళీ వస్తానని తెలియదు కదా. తను ఎప్పుడు చూసుకుంటూనే ఉంటుండు, కావాలి కాసుకుంటూనే ఉంటుండు. ఇప్పుడైతే పనికి పోయాడు కదా, నువ్వేం టెన్షన్ పడుకో. ఈ లోపు నేను వెళ్ళిపోతాండే. నాకు భయం వేస్తుంది. భయపడుకో, ఇలా కలుద్దాం. ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఇష్టం లేదా? ఇష్టం లేదని నేను కాల్ చేశాను మీకు. మరి అందుకే కదా నేను వచ్చాను, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను నీ మీద. ఎందుకు ఇలా చేస్తున్నాను? బయట అయితే బయట చూసుకుందాంలే తర్వాత. ఈరోజుకి అలాగా వచ్చాను కదా నేను. ఎందుకంటే టెన్షన్ పడుతున్నా? ఏం లేదు, మీ ఆయనతో పని ఉంది. మీ అన్న ఇంటికి రమ్మన్నాడు, అందుకే వచ్చినాడు. తను డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్ళాను. ఏం చేస్తాడు మీ అన్న? పనికి వెళ్ళిపోయాను. పనికి వెళ్ళిండా? సరే, ఒక ఇంట్లో ఉండమన్నాడు, వస్తా అన్నాడు ఆయన. కింద వెయిట్ చేయండి, ఇక్కడ వద్దు. ఒక 2 నిమిషాలు నేను చెక్ చేసి వెళ్ళిపోతాను. వద్దు. నేనేమంటున్నా అంటే
ఆయనకు చెప్పేస్తా, ఆయన చెప్పిండు కదా ఎవరు లేరని. ఒకవేళ ఎవరు లేకపోతే ఎవరు లేరని చెప్పేస్తా. బెడ్రూమ్లో ఒకసారి చూడండి. జరు నువ్వు రా ఫస్ట్. ఈయన ఎవరు ఎవరు వాళ్ళ తమ్ముడే, ఎవరు తమ్ముడు? మా ఆయన వాళ్ళ తమ్ముడు. మరి ఈడేం చేస్తున్నావు? నువ్వేమవుతావు? వాళ్ళ తమ్ముడేనా? మరి ఈడేం చేస్తున్నావు బెడ్రూమ్లో? ఎవరు రమ్మన్నా? ఎవరు రమ్మన్నా? ఒక్క నిమిషం ఆగమ్మా. ఎవరు రమ్మన్నా? అని రమ్మంటే వచ్చాను మాట్లాడాను. మరి మీ అన్నయ్య వస్తా అన్న కూర్చోమని. ఆయన ఫోన్ చేసి ఆల్రెడీ నాకు ఇంట్లో ఎవరైనా ఉన్నారా పోయి చూడమని చెప్పిండు. దాని గురించే వచ్చిన. నువ్వేమో ఆయన రమ్మన్నాడు అంటే అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అబద్ధం ఏం చెప్పట్లేదు, ఇక్కడే కూర్చోమన్నారు. కూర్చోమన్నారా? ఏదమ్మా నువ్వు చెప్పు ఇప్పుడు. ఏదో సంబంధం కావాలంటే చూద్దామంటే వెయిట్ చేస్తామంటే చేయమని చెప్పాను. ఎవరికి సంబంధం? కదా ఎవరికి సంబంధం? ఏదో సామాన్ కావాలని వచ్చాడు. సామాన్ వాళ్ళ అన్నయ్యకి తెలిసాక తను వచ్చాక ఇస్తారని కూర్చోమని చెప్పాను. ఓకే, అంటే మీ బెడ్రూమ్లో పోయి సామాన్లు ఇస్తున్నాను. ఇక్కడ పైన ఉన్నాయి, పైన తీసుకోవాలి. పైన ఏం సామాన్లు మరి ఇస్తున్నావు? ఎంతసేపు ఏమైంది? ఇప్పుడు మాట్లాడేదానికి ఇప్పుడు ఏమైనా ఉంటే తీసి మరి ఏం సామాన్లు? అన్నయ్య వచ్చి తీస్తాను, నాకేం తెలుస్తుంది. వాళ్ళ అన్నయ్య రావాలా? అవునా? మీ మధ్యలో ఏం లేదా? నేనేం చేయట్లేదు తప్పు. ఎందుకు కానీలు చేస్తున్నావు? ఎందుకు డ్రామాలు చేస్తున్నావు? ఆయన రావాల్సిందే కాదు. నువ్వు ఏడుంటావు, ఈయనే ఉంటున్నావు. హాస్టల్లో మరి ఇక్కడ ఏం చెప్తున్నావు? మరి నువ్వు సామాన్లు అంటే ఏం సామాన్? మరి సామాన్ పేరు చెప్పు. అందట్లేదు, నేను చేస్తున్నాను. అదే ఏంది ఆ సామాన్? పైన ఏముంది సామాన్ చెప్పు. మరి ఏ కావాలంటే వచ్చాను అన్నీ తీసుకురమ్మంటే. నువ్వు ఎందుకు డ్రామాలు అన్ని నీ మాటల్లోనే తెలుస్తుంది. సామాన్లు ఇన్ని ఎవరు అసలు ఏం చేస్తున్నావు? ఏందమ్మా నీకు బుద్ధి లేకుండా వానితోటి బెడ్రూమ్ లో ఏం మాట్లాడానికి వచ్చినావు? కాదు తమ్ముడే కదా వాళ్ళు. తమ్ముడైతే మరి నువ్వు పరాయి వాళ్ళు కాదన్నప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడచ్చు బెడ్రూమ్ లో. కూర్చుంటే ఏమైతుంది? వాళ్ళ తమ్ముడే. అంతే కదా, ఎవరు లేరు, మీ ఆయన లేడు, ఎవరు లేరు. బెడ్రూమ్ లో కూర్చొని మాట్లాడే మాటలు ఏముంటాయి మీకు అంటున్నా. నీకు ఆయనకి అదే చెప్పు. నేను మరిదే కదా, వద్దు మాట్లాడకూడదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రా మాట్లాడితే హాల్లో పోయి మాట్లాడొచ్చు కదరా. ఇక్కడ ఎందుకు వచ్చినావు? అన్నవాళ్ళే కదా, ఇది అన్నవాళ్ళే కదా. ఇక్కడ అమ్మతో సమాధానం తెలుసా? నిజమేనా? నువ్వు కథ బాగా చెప్తున్నావు, మాటలు మాత్రం మస్తు చెప్తున్నావు. డ్రామాలు చెప్పకు, ఉన్నది చక్కగా చెప్తే బాగుంటది. నీ గురించి అంతా చెప్పిండు, మీ ఆయన అంతా చెప్పిండు. ఎంత బాధపడుతున్నారు. ఏ ఆగ్రా ఫాల్తుగా నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినావు, నువ్వు ఏం చేస్తున్నావు? నీకు దిమాగ్ చదువుకున్నావురా? నీకేమైనా దిమాగ్ లేదా నీకు? కాదు తప్పు చేయలే. మరి మీ అన్న ఎందుకు బాధపడుతున్నాడు? మరి ఎందుకు బాధపడతాడు? వాడు ఆల్రెడీ నాకు చెప్పిండు, మీ అన్ననే చెప్పిండు ఇంట్లో ఎవరో ఉంటారు. నమ్మకం లేకనే ఒకటే, నీ మీద నమ్మకం లేకనే మీ ఆయనని ఇంటి దాకా పోయి చూసిరామని నన్ను పంపించాడు. తెలుసా నీకు? నీకు చెప్తానే ఉన్నా కదా వచ్చేటప్పుడు. అరే మీ ముందు మీరు ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు దొరికిపోలేదా కలిసి? ఎప్పుడు దొరికిపోలేదు. ఫస్ట్ నువ్వు డ్రామా నాకేం తెలియదు అని కథలు లెంగకు. నువ్వు అర్థమవుతుందా? నీ స్టోరీ అంతా తెలుసు, మీ అన్ననే చెప్పిండు అన్ని స్టోరీ. మీ మధ్యలో అఫైర్ ఉన్నది, కథలు ఉన్నది అన్ని తెలుసు. ఏం లేదా? నువ్వు అడ్డమైన పనులు చేస్తుంటే నీకు ఎవరు అడగొద్దు. నీ మొగుడు ఎలాగో ఆయనకి చేత కావట్లే అని నువ్వు ఇష్టం ఉన్నట్టు చేస్తావా? మరి మరి నువ్వు ఎందుకు ఇగో ఉన్నది చెప్పమ్మా. కానీ వద్దు, ఎందుకు డ్రామాలు తెంగుతారు? నేను ఎవడో నేను అన్ని చూపిస్తా, ఎవడో అనేది చూపిస్తా. ప్రూఫ్స్ చెప్తున్నా కదా, మీ అన్ననే చెప్పినా, నీ గురించి చెప్పినా అని చెప్తున్నా కదా. నాకేం సంబంధం? నువ్వు సిగ్గుందా? అరగా ఏమో మాట్లాడుతున్నావు ఫాల్తు కానీ. ఇందాక నుంచి ఏమన్నాను? ఇందాక నా తల్లితో సమానం అన్నావు. నువ్వేం తప్పు చేయలేదా? ఏం చూసి చూపిస్తా నీకు. ప్రతిదీ అన్ని ఉన్నాయి, నీకు ఫాలో అవుతున్నావు. ఈమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి లోపల వచ్చేదాకా ప్రతిదీ గమనిస్తున్నా. నువ్వు చేసే పని వల్ల ఆయన చూసుకోలేకనే నాకు చెప్పిండు. ఆయన వల్ల కాకనే పట్టుకొని తననికి నేనే వచ్చిన. అందుకే నిన్నే తంతాను. ఎవరిని తంతా పడక ఏది సిగ్గుందా నీకు? ఎవరితోటి ఇది చేస్తున్నావు అని అర్థం కదా. ఆమె ఏమైతే చూపిస్తాను నీకు తప్పు. మీ అన్నని పిలిస్తే అప్పుడు నీకు తెలుస్తాయి. పిలిచి చూపిస్తా అప్పుడు. ఆగు. హలో, ఒకసారి పైకి రా. పైకి వచ్చి మాట్లాడు. అన్ని కానీలు చేస్తారు. ఏందమ్మా నీకు కొంచెమైనా నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? ఏం కనిపించింది అమ్మా నీకు? మీకు జరిగిన విషయాలు మీకు తెలియదా? ఇంతకుముందు ఏమేమి చేశారు? ఇంతకుముందు మీ మధ్యలో ఏం జరగలే? మస్తు ఇట్లానే కానీలు చెప్పు. మస్తు డ్రామాలు చేస్తున్నావు కదా ఇక్కడ, ఏం చేయలే అన్నట్టు. ఇంతకుముందు దొరికిపోయి ఇప్పుడు ఇక్కడ దొరికిపోతే ఇక్కడ కప్పిపుచ్చుకుంటారా మీరు?
ఉన్నా, నేను ఎటు పోయినా? ఈడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తను ఏదో అరే వస్తువు నీకు ఆల్రెడీ ముందు కుక్కర్ చెప్పాను నేను, కావాలంటే వచ్చాడు. ఆల్రెడీ రావద్దని చెప్పాను. ఏం అవసరం ఉందా నీకు? అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయాలి కదా. ఫోన్ ఎక్కడ చేశారు? నువ్వే నాటకాలు చేస్తున్నావా? ముందు నీకు చెప్పానా నేను? ఇంటి పరువు తీసి ఇదిలో పెడతావా? ఇంటి పరువు తీసి ఇదిలో పెడతావా? ఏమన్నా మెడిసిన్ అనుకుంటా తనుకోదాం అనుకుంటున్నా? పనికెళ్ళి రాబడికి మీ ఇద్దరు మీటింగ్ వెళ్ళి ఇయ్యా. నీకు ఫోన్ చేశాను కుక్కర్ కోసం వచ్చాను. వచ్చింది ఇక్కడ చెప్పినా హాస్టల్లో ఎందుకోమని చెప్పాను. నీ అసలు బాగోలేక నేను ఉండమన్నాను. కాదు, ఇంతకుముందు మీరు ఏం తప్పు చేయలేదు. హాస్టల్ ఏం అవసరం పడిందే? ఏం అవసరం పడింది? నేను మాట్లాడతా ఒక్క నిమిషం. కాదు, ఇంతకుముందు నువ్వు తప్పు చేయలేదా? హాస్టల్ ఎందుకు పంపించింది నీకు మీ అన్న? మీరు ఏదో తప్పు చేస్తేనే కదా పంపించింది. కాదు, పనికెళ్ళి వచ్చి ఇదే వేసాలా? ఆర్డర్ ఇస్తానంటే అటు వెళ్ళారు. ఇంటి పరుగు తీసి ఇదిలో పెట్టు. హాస్టల్లో నీకు ఎందుకు పెట్టాను నేను? తమ్ముడైతే ఏం వేసాలు వస్తున్నారు అక్కడ? ఒక్కొక్క మాటలు 2 నిమిషాలు కాదు. ఏమంటున్నావు చెప్పమ్మా. నువ్వు ఏమంటావు? వాళ్ళ తమ్ముడే కదా. తమ్ముడే కదా. నువ్వు తమ్ముడితో ఇంకా ఒకసారి కలిసి దొరికిపోలేను. అలా ఏం దొరకలేదు. డ్రామాలు నేను వచ్చాను అక్కడికి. మరి కాదు మరి ఇప్పుడు సరే నేను కూడా చెప్తా. హాస్టల్ ఎందుకు పెట్టిండు మరి? నువ్వేం తప్పు చేయండి. హాస్టల్ ఇంతకుముందు నీతో ఇబ్బంది పెట్టిండా? ఇబ్బంది కాదు, ఇబ్బంది కాదు. నువ్వు నాటకాలు దిగుతా ఉంటే అని తీసుకెళ్ళి హాస్టల్లో కుక్కర్ కోసం అన్ని రంగాలు. ఇంతకుముందు మీరు తప్పు చేయలే? చెప్పమ్మా, తప్పు చేయలే ఏంది మళ్ళీ? ఎందుకు చుట్టూ దొరికారు. ఆడు వార్నింగ్ ఇచ్చాను. హాస్టల్లో దేబెట్టు ఎట్టాను. నేను పెన్కెళ్ళి రాబడికి మళ్ళీ కేకేసుకున్నా. వదిలింటే తెలుతూ సామాన్ రా కొల్లిపోతారు. ఆయన ఎందుకు రప్పించి ఇప్పుడు చెప్పు నాకు. కుక్కర్ కావాలంటే కుక్కర్ కావాలో ఏం కావాలో అన్నీ నాకు తెలుసు. కానీ నీ ఆసాల వాటర్ తీసుకొస్తానంటే కూర్చున్నా ఇక్కడ. ఇంట్లో పొరుగు తీసి ఈదులు పెట్టావు పనిమలోడు. రే నేను నమ్మి సొంత నా తమ్ముడు నాకు రక్తం నువ్వు వదిలి నన్ను మోసం చేస్తావు. మోసం చేయలేని ఎలా అనిపించిందిరా? హాస్టల్లో పెట్టిన తర్వాత నేను ఎందుకు వస్తాను మళ్ళీ? ఇప్పుడు ఎందుకు వచ్చినావు మరి? అన్ని డ్రామాలు దిగాక ఇద్దరు కానీ కుక్కర్లు అని ఇవన్నీ డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు అన్ని డ్రామాలు కప్పదు? ప్రతిదీ మీ ఎందుకు అక్కడదే చెప్తారు కదా, అది చూపిస్తా నీకు ఏం చేసినావు. అన్ని రికార్డింగ్ అన్ని ఉన్నాయి. ప్రతిదీ అక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది. ఆడ కెమెరా పెట్టినా మీకు కనిపిస్తుందో లేదు? పైన ఉందా? బీరువా పైన పెట్టినా. ఆల్రెడీ కప్పినా. ఇప్పుడు చెప్పమ్మా, మీరేం చేయలేదు తప్పు చెప్పు. ఇప్పుడు చేయలేను చెప్పురా. ఎందుకు నోరు ఎందుకు సైలెంట్ అయిపోయినావు? సిగ్గా అనిపించట్లేదురా? ఫాల్తూ పడకావు. ఏమైనా ఉందా నీకు? కొంచెమైనా శరం ఉందారా? మీ అందరి ముందలు పెట్టుకొని ఆన్ కాపురాలను ఖరాబ్ చేయాలని ఎట్లా అనిపిస్తుందా నీకు? చెప్పమ్మా, మాట్లాడమ్మా. ఏం మాట్లాడట్లే? నేను తప్పు చేయలే అంటున్నావు కదా. ఇప్పుడు మాట్లాడు. చెప్పు, తప్పు చేయలేదాను? ఏం చేయలేదు చెప్పు. ఇప్పుడు మాట్లాడు. అప్పుడు కాదు, ఇప్పుడు తప్పు చేయలేదా అంటున్నా. నువ్వు తప్పు మొత్తం రికార్డింగ్ అని తీసి చూపించమంటావా? ఇప్పుడు చెప్పమంటావా అంటున్నా. ఇప్పుడు తెలుస్తా నీకు అన్ని. సిగ్గు ఏమైనా ఉందా నీకు కొంచెమైనా? నువ్వు అన్నతోటి కలవాలని మీ ఆయన ఏం తక్కువ చేసిండు నీకు? ఏమైంది ఆయనతో? ప్రాబ్లం ఏం చెప్పు నీకు. ఏం చేస్తలేడు అదే అడుగుతున్నా. గుట్కా అది ఒకటే ప్రాబ్లం, ఇంకేమైనా ఉందా నీకు? సరిగా చేస్తుండా? నీ గురించే కదా అన్న టెన్షన్ పడి రోజు ఇంట్లో ఉండేది. నువ్వు చక్కగా ఉంటే తను సరిగా లేకనే కదా మేము ఈ పని చేసేది. నేనేమంటున్నా అంటే సరే నిన్ను సరిగా అంటే ఏ విధంగా సరిగా చూసుకోలేదు చెప్పు. అందులో తప్పు ఉంటే నేను చెప్తా. అదే అందులో ఏమైనా తప్పు ఉంటే చెప్పు, నేను చెప్తా. ఆయనకి అర్థమవుతుందా? అట్లా నువ్వు వేరేతో తిరుగుతావు. మరి మీ ఆయన సక్కగా లేడు అని వేరేతో పోతావు. వాడు సక్కగా లేకపోతే ఇంకోటితో ఇట్లానే గడుపుతావా? ఎట్లా ఏంది మరి నీది? నీలో మార్పు రాదా? ఒకరిలో తప్పు ఉంటే నువ్వు చేంజ్ చేసుకొని మంచిగా. ఒక్క నిమిషం చెప్పమ్మా. ఏ విధంగా సరిగా చూసుకుంటానో చెప్పవనండి. సరే నేనేమంటున్నా అంటే సరిగా చూసుకున్నాక ఇంకోళ్ళ దగ్గరికి మళ్ళీ ఎందుకు పోతుంది తను? అదే నీకు ఏ రకంగా చక్కగా చూసుకోవట్లే అది చెప్పు. దాన్ని బట్టి నేను చెప్తా. ఇంట్లో విషయాలు ఇంట్లో మాట్లాడమను. వీధిలో ఎందుకు పెడుతున్నారు? వీధిలో అంటే నువ్వు తప్పు చేయడం తప్పు కదా? అది తప్పు అడగొద్దా? నేను తను మంచిగా ఉన్నాక నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. ఇప్పుడు నువ్వు అనేది నీతో చక్కగా ఉండట్లేదు అంటే నీతో కాపురం చక్కగా చేయట్లేదా, లేదా నీతో గడపట్లేదా మంచిగా? అది చెప్పు అంటున్నా. సరిగా గడపలేదు. నీకేం ప్రాబ్లం చెప్పు? చక్కగా ఉండట్లేదు.
నేను సరే గడపపోతే తిన్నందుకు ఎలా వస్తుందా పనికి వెళ్ళకపోతేనే ఎట్లా వస్తుంది మరి ఎట్లా వస్తుంది ఒకరోజు తింటున్నాం ఒకరోజు గుట్కా వేసుకుంటావా? ఎందుకు వేసుకుంటున్నావు? ఆమెకి ఇష్టం లేనప్పుడు మానేయచ్చు కదా నీకు. ఎతప్పల్లని చూసి కొట్టకాలో సారాలు తాగి పిచ్చోడు ఒక చేస్తాం సార్. పల్లని చూసి కొట్టకాలో సారాలు తాగి పిచ్చోడు ఒక చేస్తాం సార్. ముందు నుంచి అలవాటు ఉందా? ఎట్లుంది నీకు? వీళ్ళ తర్వాత వీళ్ళు చేసిన కానీల తర్వాత జరిగిందా? వీళ్ళు చేసిన తర్వాత అలవాటు. మరి ఆయన చెప్పేది ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు చేసే కానీల వల్ల ఆయన అట్లా అవుతుందంట. మరి నీకు ఎవరు తప్ప అనాలి? నువ్వు ఆయన మీద నెడుతున్నావు. నువ్వు తప్పు చేయకపోతే ఆయన ఎందుకు వేస్తాడు అట్లా? ఇంతకుముందు మంచిగా లేరా? అదో మీరు ఇంతకుముందు మంచిగా లేరా? మీరు ఫస్ట్ నుంచి అంతే ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నా. ఏరా ఫస్ట్ నుంచి నువ్వు ఎప్పటి నుంచి ఉన్నారా? వాళ్ళ పిల్ల 3-4 సంవత్సరాలు అవుతుంది. ఏమని చెప్తే మా అన్న ఎంత చెప్పినా అన్న చెప్తే ఏమొస్తుందమ్మా? నువ్వు చెప్పుకోవాల్సింది మీ భర్తతో, లేకపోతే మీ మామూలు ఉంటారు కదా, మీ మామ వాళ్ళకి పిలిచి మాట్లాడాలి, చెప్పాలి ప్రాబ్లం ఏమైనా ఉంటే. నువ్వు అన్ని వదిలేసి చెప్తా వాళ్ళు చెప్తే మొత్తానికి నువ్వు ఇవన్నీ కానీలు చెప్పకు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా. ఇక్కడ సడన్గా కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది. బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవడం వల్ల వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయినాం. సో అక్కడ ఏం జరిగింది ఏందనేది నేను మీకు చెప్తాను. మీ హస్బెండ్ తోటి ప్రాబ్లం ఉంటే ఇంట్లో వాళ్ళకు లేక మీ పేరెంట్స్ కు వాళ్ళకి చెప్పి కూర్చోబెట్టి సాల్వ్ చేసుకోవాలి. కానీ ఆయన రాంగ్ రూట్ లో ఉన్నాడని నువ్వు కూడా ఇలాంటి తప్పు పని చేసి మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవడం? పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు అయినా కూడా మీ పిల్లలు గుట్టలేదు, ఇంకా మీరు సంపాదించి ఏం సాధించింది లేదు, ఏం లేదు. వాటి మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి తప్పుదారుల్లో వెళ్ళి మీ జీవితాలు నాశనం చేసుకున్నారని చెప్పి ఆమెకి క్లియర్ గా నేను చాలా బ్రెయిన్ వాష్ అయితే చేయడం జరిగింది. ఒక 5 నిమిషాల వరకు కౌన్సిలింగ్ అయితే మాట్లాడినా. దాంతో ఆమె సరే నేను తప్పు చేసినా ఇంకోసారి చేయనని ఆమె యాక్సెప్ట్ అయితే చేసింది. వాళ్ళ తమ్ముడితో కూడా మనం మాట్లాడినాం. ఆయన భవిష్యత్ చాలా పెట్టుకొని ఇలాంటి రాంగ్ రూట్ లో వెళ్ళడం చాలా రాంగ్ అని చెప్పి ఆయన క్లియర్ గా అయితే చెప్పిన. ఎట్లయితే మీ అన్న ఇప్పుడు కష్టపడి బయట పని చేసుకోవాల్సి వస్తుందో, నువ్వు చదివి మానేసి ఇట్లాంటి రాంగ్ రూట్ లో వెళ్తే నీ పరిస్థితి కూడా అది వస్తుంది. నలుగురు నిన్ను ఎవరు వాల్యూ ఇయ్యరు, చదువుకున్నావని నువ్వు ఉంటే లంగలాన్ లెక్క ఇలాంటి పని చేసుకుంటూ తిరుగుతున్నావు అని చెప్పి నీ వాల్యూ పోతుంది. ఫస్ట్ నువ్వు చదివి ఏదో ఒకటి సాధించి జాబ్ చేయమని చెప్పి ఆయనకైతే కౌన్సిలింగ్ ఇచ్చిన. ఫ్యామిలీ మొత్తానికైతే నేను నీట్ గా అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన. ఏంది ఇష్యూ, ఏంది ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేసిన. ఎవరైతే మనకు కంప్లైంట్ ఇచ్చిండో ఆయన అయితే చాలా హ్యాపీ అయ్యిండు. లాస్ట్ కి వాళ్ళిద్దరు కలిసిపోయారు. సో ఇదైతే జరిగింది. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసుకోండి. కానీ వాడు తప్పు చేస్తుండు కదా నేను కూడా తప్పు చేస్తా అని చెప్తే మీ లైఫే నాశనం అవుతుంది. సో అదొకటి గమనించి మంచి హ్యాపీ ఫ్యామిలీ తోటి ఉండండి. ఇలాంటి రాంగ్ రూట్ లో వెళ్ళడం, తప్పుదారులో వెళ్ళి అనవసరంగా ఫ్యామిలీని పరువు అంతా వీధిలో పెట్టుకోకండి. నేను చేసిన విధానం కరెక్ట్ రాంగ్ కింద కామెంట్ లో చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.